తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. చంద్రగిరి నియోజకవర్గంలో ఓ దేవాలయంలో విగ్రహం చోరీ అవ్వడం ప్రస్తుతం తీవ్ర కలకలం రేపుతోంది. చంద్రగిరి నియోజకవర్గం పాతశానంబట్లలో అతి పురాతనమైనటువంటి ముత్యాలమ్మ ఆలయంలో పోతురాజు విగ్రహాన్ని కొంతమంది దుండగులు ఎత్తుకుపోయినట్టు గ్రామస్తులు తెలిపారు. ప్రస్తుతం పోలీసులు కూడా ఇన్వెస్టిగేషన్ అయితే చేస్తున్నారు. అంటే అతి పురాతనమైనటువంటి ఆలయంగా చెప్తున్నారు. గ్రామస్తులు చాలా పవిత్రంగా భావించేటువంటి ఆలయంగా చెప్తూ ఉన్నారు. ఇక్కడే పెద్ద ఎత్తున అమ్మవారికి జాతరలు నిర్వహించడము, లేకపోతే పొంగళ్ళు పెట్టడము, అత్యంత భక్తి శ్రద్ధలతో మహిళలంతా కూడా ఇక్కడ అమ్మవారికి పూజలు నిర్వహిస్తూ ఉంటారు. కాకపోతే ఒక సెంటిమెంటు, అమ్మవారికి సోదరుడుగా భావించేటువంటి పోతురాజు విగ్రహాన్ని చాలా సెంటిమెంట్గా భావిస్తూ ఉంటారు. మొదటగా పోతురాజుకి పూజలు చేసిన తర్వాత అమ్మవారికి పూజలు చేసేటువంటి ఆనవాయితీగా ఇక్కడ కంటిన్యూ అవుతుంది. ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి ఈ స్థలంలోనే పోతురాజు విగ్రహం అనేది ఉండేది. ఇది ఎదురుగా ఉన్నటువంటి ముత్యాలమ్మ ఆలయంగా చెప్పొచ్చు. ఇక్కడ చూడొచ్చు, కంప్లీట్గా లోపలకు ఉన్నటువంటి విగ్రహాన్ని తొవ్వి ఎత్తుకు వెళ్ళిపోయినటువంటి దృశ్యాలు మనం చూస్తూ ఉన్నాం. కంప్లీట్గా ఇక్కడ దాదాపు ఒక 2 అడుగుల లోతులో ఉండేటువంటి విగ్రహము చూడొచ్చు. కంప్లీట్గా ఇంత లోతులో ఉన్నటువంటి విగ్రహాన్ని తొవ్వి ఎత్తుకు వెళ్ళిపోయినట్టయితే గ్రామస్తులు చెప్తున్నారు. లోపల ఒకసారి చూడొచ్చు, ముత్యాలమ్మకు సంబంధించినటువంటి విగ్రహం కూడా మనకి కనిపిస్తూ ఉంటుంది. పెద్ద ఎత్తున అటు పాతశానంబట్ల కావచ్చు, లేదంటే ఇక్కడ ఉన్నటువంటి హరిజనవాడికి సంబంధించినటువంటి ప్రజలంతా కూడా ఇక్కడికి వచ్చి పూజలు నిర్వహిస్తూ ఉంటారు. పెద్ద ఎత్తున ఉత్సవాలు చేస్తూ ఉంటారు. ఇటీవలే తిరుపతి గంగ జాతర సందర్భంగా ఇక్కడ కూడా ఉత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహించినటువంటి పరిస్థితి. సో అంతలోనే ఈ యొక్క పోతురాజు విగ్రహం ఇక్కడ ఉన్నటువంటి సందర్భంగా నిన్న రాత్రి గ్రామస్తులు చూశారు. అయితే ఉదయానికల్లా పోతురాజు విగ్రహం లేదు, కేవలం అమ్మవారి విగ్రహం మాత్రమే లోపల కనిపిస్తోంది, మనం చూస్తూ ఉన్నాము. సో ఇది ఒకసారి ఆలయం కూడా మనం గమనించవచ్చు, అతి పురాతనమైనటువంటి ఆలయంగా చెప్పచ్చు. చూడొచ్చు, ఆ గోడలు కావచ్చు, అంటే ఒక కట్టడానికి సంబంధించి మనం చూస్తే చాలా పురాతనమైనటువంటి ఆలయం. ఇక్కడ చూడొచ్చు, ఉపాలయాలు కూడా అమ్మవారికి సంబంధించినటువంటి ఆనవాళ్ళు మనం చూస్తూ ఉన్నాం. సో కంప్లీట్గా ఇది ఒక సెంటిమెంట్గా భావించేటువంటి నేపథ్యంలోనే గ్రామస్తులంతా కూడా ఇక్కడికి చేరుకొని పోతురాజు విగ్రహాన్ని ఎత్తుకు వెళ్ళిపోయినటువంటి సమయంలో అదొక గ్రామానికి అరిష్టంగా భావిస్తూ ఉన్నారు. సో కంప్లీట్గా దానికి సంబంధించినటువంటి వివరాలు తీసుకొని ఎవరైతే విగ్రహాన్ని ఎత్తుకొని వెళ్ళారో వాళ్ళని కనిపెట్టాలని చెప్పి కూడా గ్రామస్తులంతా కూడా భీష్మించి కూర్చున్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా ఆ ఒక్క విగ్రహానికి సంబంధించి పైన కొన్ని ఆనవాళ్ళు అయితే కనిపిస్తుంది, కొన్ని అక్షరాలు పురాతనమైనటువంటి విధంగా కనిపిస్తున్నాయని చెప్పి కూడా గ్రామస్తులు చెప్తున్నారు. మనతో పాటు గ్రామస్తులు ఉన్నారు. ఎప్పటి నుంచి పూజలు చేస్తున్నారు ఇక్కడ? ఎన్ని సంవత్సరాల నుంచి ఉన్నాయి? పూజ జరుగుతుంది సార్ ప్రతి సంవత్సరం. ఏప్రిల్ కదా మనకి జాతర, ఏప్రిల్ నెలలో పూజ జరుగుతుంది. నిన్న చూసారా విగ్రహం? విగ్రహం ఇక్కడ ఉండేవాళ్ళు, ఈయన ఇప్పుడు ఉంటాడు ఇక్కడ జాతర. నన్ను 7 గంటల కాడ బండ్ల దగ్గరికి వచ్చి 7 గంటల కాడ ఇక్కడికి వచ్చా నేను. అప్పుడు దండం పెట్టుకొని మామూలుగా పోతాను సాయంత్రం వచ్చి. అప్పుడు 7 గంటల కాడ ఉన్నది. అది ఒక 150 సంవత్సరాలు 200 సంవత్సరాల క్రితం విగ్రహం అది. దాన్ని చేసినారు. చుట్టుపక్కల గ్రామాల్లో ఏ చెడ్డ జరిగినా మా ఊరికంటూ ఏ చెడ్డ లేదు ఇంతవరకు. కాబట్టి మాకు కొంచెం భయంగా ఉన్నది ఏం జరుగుతుందో ఏమనేది. అంటే ఈ మధ్య కొత్తశానంబట్ల ఆ ప్రాంతంలో కూడా ఏదో అగ్ని ప్రమాదాలు జరుగుతుంది, అది ఇది అని చెప్పి ఒక సెంటిమెంట్ గా భావించారు. సో ఫైనల్ గా ఒక లేడీ చేస్తుందని చెప్పి కూడా తేలింది. సో ఇది కూడా ఒక సెంటిమెంట్ గా భావిస్తున్నారా, లేకపోతే గ్రామస్తులు హస్తం ఏదైనా ఉందని భావిస్తున్నారు, అనుమానిస్తున్నారు? అది ఎవరనేది మనకి అంత ఇది లేదు, కానీ మాకు ఇది జరిగింది కదా, ఏదైనా ఊరికి మంచిగా చెడ్డ అనేది ఒక గిలి ఉంది అంతే. ఆ విగ్రహం పైన కొన్ని అక్షరాలు ఏదో ఉన్నట్టు తెలుస్తోంది. లైన్ గా 3 లైన్లుగా నావల్ మాదిరిగా ఉండింది. ఒకటి ఇట్ట పోతున్న ఇట్ట ఉండింది బొమ్మ మాదిరిగా గర్రలు. సో అది ఏంటనేది ఎప్పుడన్నా ఐడెంటిఫై చేశారా? అంత టైం లేదు చేయడానికి. ఏదో వస్తారు, పూజ చేస్తారు, వీళ్ళే పూజారులు. పూజ చేసుకుంటాం, పని అయిపోయిన తర్వాత మా పట్టుకు మేము వెళ్ళిపోతాం.
అది ఈ గ్రామంలో ఎన్ని ఇల్లులు ఉన్నాయి? దగ్గర దగ్గర 250 ఇళ్ళు ఉన్నాయి. 250 ఇళ్ళకి ఇదే ముత్యాల అమ్మవారు. ఇదే జాతర జరిగింది అంటున్నారు కదా. మామూలుగా 3 ఏళ్లకు తూటి మేము జాతర చేసేది. అట్లాంటిది ఇది 2వ సంవత్సరం అని చెప్పి నిలిపేసినాము. ఇక్కడ ప్రతి సంవత్సరం వచ్చి పొంగళ్ళు పెట్టుకుంటారు గ్రామం అంతా వచ్చి. రాళ్ళు కూడా పొంగళ్ళు పెట్టే రాళ్ళు. చూస్తున్నాం పోతురాజుకి సంబంధించినటువంటి విగ్రహం ఫోటో ఇది. సో కంప్లీట్ గా ఈ ఫోటోలో మనం చూడొచ్చు దాదాపు ఒక 3 అడుగులకు సంబంధించినటువంటి ఒక విగ్రహం ఇది. సో కంప్లీట్ గా పూజలు చేసినటువంటి, అలాగే కింద కూడా చాలా కాంక్రీట్ వేసి నిర్మించారు కదా. సో అది తవ్వి తీసుకొని వెళ్ళాలంటే అంత ఈజీ కాదు కదా. అక్కడ రాయి, ఈ రాయిని తీసేసి ఆ రాయి పగలగొట్టినారు. పగలగొట్టి ఎత్తుకెళ్ళారు. అంటే రాత్రిలో కూడా తిరుగుతూ ఉంటారు గ్రామస్తులు. ఏదైనా అనుమానం ఒకడు వస్తాడు, ఈయన బండ్లు ఉంటాయి ఇక్కడ, ఈయన 4-5 పర్యాలు చూస్తాడు బ్యాటరీలు పెట్టుకొని పోతారేమోనని. ఈయన లేడు రాత్రి. రాత్రి నేను లేను, ఇక్కడ దేవుడు పెడతా తొన్నవాడ దగ్గర. ఆడికి వెళ్ళినా వాన పడుతూ ఉంటే వచ్చినాము, నేరుగా పోయి ఇంట్లో పనుకున్నాను. తెల్లారితో వచ్చి అందరూ గందరగోళంగా చూస్తే అప్పటికే తీసుకుని. సో ఆలయంలో ప్రతినిత్యం ఇక్కడ ఎవరో ఒకరు సంచరిస్తూనే ఉంటారు, గ్రామస్తులు ఇక్కడ ఉంటూనే ఉంటారు. కాకపోతే ఒక్కసారిగా ఏం జరిగిందో తెలియదు. నిన్న రాత్రి ఉన్నటువంటి విగ్రహం ఇప్పుడు కంప్లీట్ గా కనిపించలేదని చెప్పి కూడా తెలుస్తుంది. ఏంటి మా ఎప్పటి నుంచి పూజలు చేస్తున్నారు? ఎప్పటి నుంచి పూజలు చేస్తున్నారు? ఎప్పటి నుంచో చేస్తున్నారు. జేజీలు ముత్తాతలు చేసింది అంతా చేస్తున్నారు నాయన. ఈ పొద్దే కాదు, ఎప్పటి నుంచో జేజీలు. మేము మాది ఈ ఊరు కాదు, అమ్మగారు ఊరు, పేరూరు. నేను కొత్తగా వచ్చాను. ఇప్పుడు వచ్చి నేను చూసిన మొలకొని చేస్తూనే ఉన్నారు. ఈ ఊళ్ళో గ్రామానికి మంచిది చేస్తున్నారు అమ్మవారు అని అన్నీ చేస్తూ ఉన్నారు. అమ్మకే 6 నెలలకు సంవత్సరానికి ఒకసారి యాటలు పెడతారు. పొంగళ్ళు రాళ్ళు పొంగళ్ళు పెట్టుకుంటాము, యాటలు నరుక్కుంటారు. బిడ్డ పాప సల్లంగా చూసుకుంటా ఉందని ఆమెకి సంవత్సరానికి ఒకసారి అన్నీ చేసుకుంటాము. బిడ్డందు గుడ్డందు అన్నీ చల్లదానంగా ఉండాలి కాబట్టి ఆమె గ్రామ దేవత. నిన్న ఉన్నిందంట విగ్రహము. ఈ రోజు నిండా రాత్రి తెల్లారుజాము కాడ 2 గంటల కాడ జరిగిందని చెప్తాను నాయన. తెల్లారు లేచి చూస్తే లే, మనం ఏం చేసేది? ఏదైనా అనుమానం ఉందా మీ ఊర్లో? ఊరికేం అనుమానం లేదు నాయన, మాకు ఊరికేం అనుమానాలు గిమ్మ. మేము ఎట్టు ఒకరి మంది చెప్తామా? అనుమానాలు గిన్మానాలు లే, ఎవరు ఉండరు. దీపం పెడతారు, సాక గూట్లోకి ఆమె పోతుంది. ఎవరైనా దారి పోతుంటే ఆ రోడ్డు నుంచి కూడా దండో ఆయనకి దండం పెట్టుకుంటూ పోతా ఉంటాం అంతే. సో విగ్రహానికి సంబంధించి ఎవరిపైన అనుమానం లేదు, కానీ ఎందుకు విగ్రహం ఎత్తుకెళ్లారు, ఎవరు విగ్రహం ఎత్తుకెళ్లారో ఇప్పటివరకు అంతు చిక్కని ప్రశ్నగా మారింది. గ్రామస్తులంతా కూడా ఇక్కడికి చేరుకుని అసలు పోలీస్ ఇన్వెస్టిగేషన్ అయితే కంటిన్యూ అవుతుంది. కొంతమంది లేడీస్ ఉన్నారు, మాట్లాడదాం. ఏంటి మీకు ఎప్పుడు తెలిసింది అసలు నిన్న ఉన్నటువంటి విగ్రహం ఈ రోజు కనిపించలేదు అంటున్నారు? విగ్రహం పైన కొన్ని అక్షరాలతో ఏదో కూడా రాసి ఉందని చెప్పి కూడా తెలుస్తోంది. మీకు ఎప్పుడు తెలిసింది? మాకు పొద్దున్న తెలిసింది 6 గంటలకి. దీపం పెట్టడానికి వస్తే చూస్తే లేదు దేవుడు. మళ్ళీ మీకు సమాచారం వచ్చింది. అంటే ఎట్లా పూజలు చేసేది? అమ్మవారికి పూజలకు ముందు పోతురాజుకే చేస్తారు, ఒక సెంటిమెంట్ గా భావిస్తూ ఉంటారు అనేసి అంటున్నారు కదా. సో ఇప్పుడు ఈ గ్రామస్తులకు సంబంధించి ఏ తీర్మానం చేశారు? ఎవరైనా అనుమానాలు ఉన్నాయా గ్రామంలో? కానీ లేదు సార్. అంటే దాని గురించి ఎవరైనా చర్చించుకోవడం విన్నారు? ఏం లేదు. మరి పోలీసు వాళ్ళకి ఏం చెప్పారు, ఏం డిమాండ్ చేస్తున్నారు? మీరే దీపం పెట్టుకుంటా ఊరు నమ్ముకుంటాం ఆమెని, ఇట్లా జరిగింది, మీకు ఇచ్చే సమాచారం మీరు దాన్ని మంచి అంటే మీరే నిర్ణయం ఆలోచించుకొని నిర్ణయం మీరే తీసుకోవాలి. మాదేమన్నా సార్. ఇంకా సో మహిళలు అది ఆ దేవాలయాన్ని ఒక సెంటిమెంట్ గా భావిస్తున్నారు. ఖచ్చితంగా దానికి సంబంధించినటువంటి విగ్రహాన్ని మళ్ళీ మాకు తెచ్చివ్వాలని చెప్పి కూడా వాళ్ళు డిమాండ్ అయితే వినిపిస్తున్నారు. మనం చూడొచ్చు, ఏదో చంద్రగిరికి సంబంధించినటువంటి పోలీసులు ఇక్కడికి చేరుకొని ఇన్వెస్టిగేషన్ అయితే చేస్తున్నారు. అయితే ఈ దేవాలయంలో అనాదిగా మేము అమ్మవారిని పూజించుకుంటున్నాం. దాంతోపాటు కూడా పోతురాజుని ముందుగా పూజించిన తర్వాత అమ్మవారికి పొంగళ్ళు పెట్టడము అతి సాంప్రదాయంగా మేమంతా
భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహిస్తున్నటువంటి దాన్ని ఒక్కసారిగా ఉదయం లేచేసరికి పోతురాజు విగ్రహం కనిపించకపోవడం ఒకంత మాకు అశుభంగా భావిస్తున్నాం. ఖచ్చితంగా దీనిపైన ఇన్వెస్టిగేషన్ చేసి దాన్ని ఆ విగ్రహాన్ని మళ్ళీ తెచ్చి ఇక్కడ పెట్టాలని చెప్పి కూడా గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు. ఆ దశగా పోలీసులు కూడా ప్రస్తుతం విచారిస్తున్నటువంటి పరిస్థితి. అయితే ఆ విగ్రహాన్ని ఎత్తుకొని పోవడానికి దాదాపు ఒకరి తరం కాదు, 3 అడుగులు ఉన్నటువంటి విగ్రహము, అతి భారీ విగ్రహానికి సంబంధించినటువంటి వెయిట్ కూడా ఉండేటువంటి సందర్భంగా ఖచ్చితంగా కొంతమంది కలిసి ఈ రకంగా చేసి ఉంటారు. అది కాంక్రీట్తో కూడుకున్నటువంటి విగ్రహము, కింద కూడా కాంక్రీట్ రాళ్ళు మొత్తం కూడా తొలగించి దాదాపు 2 అడుగులు లోతున్నటువంటి ఆ విగ్రహాన్ని తవ్వి మరీ ఎత్తుకు వెళ్ళిపోయారని చెప్పి గ్రామస్తులు చెప్తున్నారు. దానిపైన పోలీస్ ఇన్వెస్టిగేషన్ అయితే కంటిన్యూ అవుతాం.